Hello students, మనం ఇంతకు ముందు యాసిడ్ హైడ్రాలిసిస్ రియాక్షన్స్, యానేషన్ రియాక్షన్స్ చూసాం కదా. యానేషన్ అనేది యాసిడ్ హైడ్రాలిసిస్ కి ఆపోజిట్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే బేస్ హైడ్రాలిసిస్. బేస్ హైడ్రాలిసిస్ అంటే యాసిడ్ హైడ్రాలిసిస్ అంటే ఏమనుకున్నాం? Hydrolysis of octahedral complex compounds in presence of acid is acid hydrolysis, or substitution of octahedral complex compounds with water molecule in presence of acid is acid hydrolysis. అలాగే base hydrolysis ఏమవుతుంది? Substitution of octahedral complex compounds with water molecule in presence of base is known as బేస్ హైడ్రాలిసిస్ అంటారు. కాబట్టి బేస్ హైడ్రాలిసిస్ రియాక్షన్స్ అంటే ఏంటి? సబ్స్టిట్యూషన్ ఆఫ్ లైగాండ్ ఇన్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్. కానీ యాక్చువల్గా ఇక్కడ జరిగేది ఇది కాదు. యాసిడ్ హైడ్రాలిసిస్ లాగా సింపుల్గా ఇక్కడ యాసిడ్ ప్లేస్లో బేస్ పెట్టేస్తే సేమ్ అలాగే వచ్చేస్తుందని అనుకోకూడదు అన్నమాట. బేస్ హైడ్రాలిసిస్ రియాక్షన్స్ అనేవి యాసిడ్ హైడ్రాలిసిస్ రియాక్షన్స్ కంటే చాలా ఫాస్ట్గా జరుగుతాయి. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? బేస్ హైడ్రాలిసిస్ రియాక్షన్స్, యాసిడ్ హైడ్రాలిసిస్ రియాక్షన్స్ మెకానిజమ్స్ వేరు. అలాగే బేస్ హైడ్రాలిసిస్ రియాక్షన్స్ ఫాస్ట్గా జరుగుతాయి. బేస్ హైడ్రాలిసిస్ రియాక్షన్స్ యొక్క రేట్ కాన్స్టెంట్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇన్ ది రేంజ్ ఆఫ్ 10⁴ to 10⁷ ఉంటాయి అన్నమాట. ఆ రేంజ్లో ఉంటుంది రేట్ కాన్స్టెంట్ వాల్యూ. అలాగే బేస్ హైడ్రాలిసిస్ రియాక్షన్స్ అనేవి సాధారణంగా సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్, అంటే రేట్ ఆఫ్ ది రియాక్షన్ అనేది ఖచ్చితంగా రెండు ఆర్డర్ కాన్సన్ట్రేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే యాసిడ్ హైడ్రాలిసిస్ అయితే మీరు చూస్తే ఒక కాంప్లెక్స్ కాన్సన్ట్రేషన్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది, ఎందుకంటే వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇది అలా కాదు. బేస్ హైడ్రాలిసిస్ రియాక్షన్ అంటే 2 కాంపోనెంట్స్ మీద డిపెండ్ అవుతుంది రియాక్షన్ స్పీడ్. అందుకని మ్యాక్సిమం బేస్ హైడ్రాలిసిస్ రియాక్షన్స్ అన్నీ యాసిడ్ హైడ్రాలిసిస్ రియాక్షన్స్ కంటే ఫాస్ట్గా ఉంటాయి. యాసిడ్ హైడ్రాలిసిస్ రియాక్షన్స్ అన్నీ ఫస్ట్ ఆర్డర్ అయితే మ్యాక్సిమం బేస్ హైడ్రాలిసిస్ అన్నీ సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్ అన్నమాట. అంటే ఖచ్చితంగా బేస్ హైడ్రాలిసిస్ రియాక్షన్స్ అంటే ఏం చెప్తాం? సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ విత్ వాటర్ మాలిక్యూల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేసిస్ బేస్ హైడ్రాలిసిస్ రియాక్షన్స్. ఈ బేస్ హైడ్రాలిసిస్ రియాక్షన్స్ అనేవి ఏమి టైప్స్, ఏ మెకానిజం ద్వారా జరుగుతాయి? బేస్ హైడ్రాలిసిస్ రియాక్షన్ అనేది యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ SN1 మెకానిజం ద్వారా జరగవచ్చు, లేదంటే SN2 మెకానిజం ద్వారా జరగవచ్చు. ఈ SN1 మెకానిజంని ఏమంటారంటే SN1CB మెకానిజం అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బేస్ హైడ్రాలిసిస్ ఫాలో అయ్యేటువంటి మెకానిజం ఏంటి? SN1CB అంటే ఏంటి చూడండి. కాంజుగేట్ బేస్, CB అంటే కాంజుగేట్ బేస్ యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. కాంజుగేట్ బేస్ యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అన్నమాట. కాబట్టి బేస్ హైడ్రాలిసిస్ రియాక్షన్ అనేది 2 మెకానిజమ్స్ ద్వారా జరగవచ్చు. SN1 లేదా SN1CB. SN1 అన్నా SN1CB అన్న ఒకటే. రెండోది SN2 మెకానిజం. ఈ రెండు అవకాశాలు ఉన్నా కూడా దేని ద్వారా జరుగుతుంది? SN1CB ద్వారా జరుగుతుంది. SN1CB అంటే ఎలా జరుగుతుంది? బేస్ హైడ్రాలిసిస్ అనేది ఏ విధంగా జరుగుతుంది SN1CBలో అంటే? SN1CB అంటే ఏంటి? ఫస్ట్ కాంజుగేట్ బేస్ CB, కాంజుగేట్ బేస్ యూనిమాలిక్యులర్. 1 అంటే యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. SN1CB 1 అన్నమాట యూనిమాలిక్యులర్ అంటే. ఓకే, SN1CB మెకానిజం.
ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ML6 ఉందనుకోండి. ML6 అనేది ఉంటే ఈ ML6 అనేది దానితో కొత్త లైగెండ్ వచ్చింది. దీని దగ్గరికి కొత్త లైగెండ్ వచ్చినప్పుడు ఈ కొత్త లైగెండ్ ఏం చేస్తుందంటే ఈ ML6లో కొత్త లైగెండ్ కావాలి, అది బేస్ ప్రెజెన్స్ లో రావాలి సబ్స్టిట్యూషన్. అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ కొత్త లైగెండ్ వేరు బేస్ వేరు కాదు, బేసే కొత్త లైగెండ్ గా వస్తుంది అన్నమాట. OH మైనస్ అనేది కొత్త లైగెండ్ గా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంకా L డాష్ అనే సమస్య లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CONH3 అనేది ఉందనుకోండి. ఇది ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్ అనుకోండి. దీనిలో ఇందులోంచి ఒక లైగెండ్ తీసి వాటర్ మాలిక్యూల్ సబ్స్టిట్యూషన్ జరగాలనుకోండి. ఇక్కడ వాటర్ మాలిక్యూల్ రాదనమాట, ఒక లైగెండ్ పోయి OH వస్తుంది. OH వస్తుంది అనమాట. అంటే ఆ OH అనేది ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇది OH మైనస్ అనేది బేస్ లో ఉంది. ఆ OH మైనస్ ఏం చేస్తుందంటే ఈ 6 లైగెండ్స్ లో నుంచి ఒక లైగెండ్ 5 లైగెండ్స్ అలా వచ్చి ఒక లైగెండ్ నుంచి దీన్ని ఇలా మారుస్తుంది. NH2 3 ప్లస్ H2. అంటే ఈ OH మైనస్ అనేది NH3లోంచి ఒక H ని తీసుకుని H2గా బయటకు వెళ్ళిపోతుంది. NH3ని NH2గా మార్చింది. అంటే న్యూట్రల్ గా ఉన్న 6 లైగెండ్స్, స్టేబుల్ గా ఉన్న 6 లైగెండ్స్ నుంచి ఒక లైగెండ్ ని ఈ బేస్ OH మైనస్ అనేది యాక్టివ్ చేసింది అనమాట. యాక్టివ్ చేసేసరికి అదేం అప్పుడు ఆ యాక్టివ్ అయిన దాన్ని ఏమంటారంటే ఈ బేస్ కి ఫ్రెండ్ అంటారు, కాంజుగేట్ బేస్ అంటారు. బేస్ దాని ఫ్రెండ్ ని ఫామ్ చేసుకుంటుంది. బేస్ హైడ్రాలసిస్ లో ఏం జరుగుతుంది, బేస్ అనేది ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్ లోని ఒక లైగెండ్ తో కాంజుగేట్ బేస్ ని ఫామ్ చేసుకుంటుంది. అప్పుడు ఆ లైగెండ్ అనేది యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయ్యి ఏం చేస్తుంది, నెక్స్ట్ స్టెప్ లో ఈ కోబాల్ట్ చుట్టూ అమ్మోనియాలు ఉన్నాయి కదా, 4 వైపు అమ్మోనియాలు ఉన్నాయి, 5 వైపు అమ్మోనియాలు ఉన్నాయి, ఒకటి దగ్గర ఈ NH2 ఉంది. మిగిలినవన్నీ ఇలాగే NH2లు ఉన్నాయి, NH3లు ఉన్నాయి, ఇది NH2 ఉంది అనుకోండి. కోబాల్ట్ చుట్టూ 6 మెంబర్స్ ఉండాలి, 6 మెంబర్స్ ఉన్నారు. కానీ ఇది యాక్టివ్ కదా వీళ్ళకంటే, NH3 కంటే NH2 యాక్టివ్ కాబట్టి అది ఏం చేస్తుంది, కోబాల్ట్ తో కామ్ గా డబుల్ బాండ్ ఫామ్ చేసుకుంటుంది. ఆల్రెడీ ఒక బాండ్ ఉంది, డబుల్ బాండ్ ఫామ్ చేసుకుంటుంది. బేస్ ఏదైతే కాంజుగేట్ బేస్ ని ఫామ్ చేసిందో, లైగెండ్ యాక్టివేట్ చేసిందో, ఆ యాక్టివేటెడ్ లైగెండ్ ఏం చేస్తుంది, మెటల్ తో డబుల్ బాండ్ ఫామ్ చేసుకుంటుంది. ఇప్పుడు మెటల్ చుట్టూ ఎన్ని బాండ్స్ వచ్చినాయి, ఆల్రెడీ 6 ఉన్నాయి, అడిషనల్ గా 7 వచ్చింది. అప్పుడు మెటల్ బర్డెన్ అయిపోతుంది కదా. అప్పుడు మెటల్ ఏం చేస్తుంది, ఒక లైగెండ్ ని లీవ్ చేసుకుంటుంది, బయటికి రిలీజ్ చేసేస్తుంది అనమాట. ఒక లైగెండ్ ని బయటికి పంపించేస్తుంది. అప్పుడు ఇది ఎలా మారుతుంది, CONH3 4 NH2. చూడడానికి ఎంతమంది ఉన్నారు లైగెండ్స్, 4 + 1, ఒక వేకెన్సీ ఉంది. ఇప్పుడు ఇలా రాగానే ఈ లైగెండ్ ని లీవ్ చేసుకోగానే ఇది డబుల్ బాండ్ ని బ్రేక్ చేసేసుకుంటుంది. కాంజుగేట్ బేస్ అనేది డబుల్ బాండ్ బ్రేక్ చేసేసుకుంటుంది. అప్పుడు మెటల్ దగ్గర డెఫిషియన్సీ వస్తుంది, 5 బాండ్సే వస్తాయి. అప్పుడు మెటల్కి ఇంకొక లైగెండ్ కావాలి. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత, ఇలా అయిపోయిన తర్వాత, ఇప్పుడు దీని దగ్గరికి NH3 4 NH2 అయిన తర్వాత 5 మెంబర్స్ కదా, 5 లైగెండ్స్ వచ్చాక దీని దగ్గరికి ఇందాక బయటకి వెళ్ళిపోయిన వాటర్ మాలిక్యూల్ వస్తుంది. వాటర్ మాలిక్యూల్ వచ్చి దాని దగ్గర ఉన్న అది వాటర్ మాలిక్యూల్ ఎలా వస్తుంది, హెచ్నేమో ఈ NH2 ఇచ్చేసి, OH మైనస్ ఏమో ఈ హెచ్ని ఫస్ట్ NH2 ఇచ్చేస్తుంది. అప్పుడు ఇది ఎలా మారుతుంది, CONH3 5.
దీనికి ఇచ్చేయడం వల్ల ఈ బ్యాక్ బాండ్ పోతుంది, పోయి అది NH3 5 అయిపోతుంది. ఇప్పుడు దీని దగ్గర 5 ఉన్నారు కాబట్టి 6 మెంబర్ కావాలి కాబట్టి ఈ OH మైనస్ అనేది దీనిలోకి వస్తుంది. అంటే కొత్తగా సబ్స్టిట్యూషన్ జరిగి మనకి ఏం కాంప్లెక్స్ ఫామ్ అయింది, CONH3 5OH కాంప్లెక్స్ ఫామ్ అయింది. ఎక్కడి నుంచి, CONH3 6 నుంచి. బయటకి ఎవరు వెళ్ళిపోయారు, అమోనియా వెళ్ళిపోయింది. ఎవరు పంపేశారు, OH మైనస్ పంపేసింది. ఏం ఫామ్ చేయడం ద్వారా, ఒక అమోనియాని ఎమీన్గా మార్చడం ద్వారా, కాంజుగేట్ బేస్ని ఫామ్ చేయడం ద్వారా బయటకు పంపించేసింది. అది బేస్ హైడ్రాలసిస్ రియాక్షన్ అన్నమాట. బేస్ హైడ్రాలసిస్ రియాక్షన్ ఏంటి, సెకండ్ ఆర్డర్ రియాక్షన్. సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అయిన బేస్ హైడ్రాలసిస్లో బేస్ అనేది ఫస్ట్గా ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్లోని ఒక 6 లైగాండ్స్ నుంచి ఒక లైగాండ్ని దాని కాంజుగేట్ బేస్గా మార్చుకుని యాక్టివ్ చేస్తుంది. ఆ యాక్టివ్ అయిన బేస్ లైగాండ్ ఏం చేస్తుందంటే మెటల్తో డబుల్ బాండ్ ఫామ్ చేసుకుంటుంది. మెటల్లో డబుల్ బాండ్ ఫామ్ చేసుకోవడం వల్ల మెటల్ మీద బాండ్స్ నెంబర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మెటల్ ఒక లైగాండ్ని లూజ్ చేసుకుంటుంది. మెటల్ ఒక లైగాండ్ని లూజ్ చేసుకున్న తర్వాత మెటల్ ఈ కాంప్లెక్స్ దగ్గరికి ఏదైతే ఉందో ఆ కాంప్లెక్స్ దగ్గరికి మళ్ళీ వాటర్ మాలిక్యూల్ బేస్ అనేది హెచ్ని పట్టుకుంది కదా, OH మైనస్ హెచ్ని పట్టుకుని H2O ఉంది. అది మళ్ళీ వెనక్కి వచ్చి కాంజుగేట్ బేస్కి, ఇది కాంజుగేట్ బేస్ కదా NH2, దానికి వెనక్కి హెచ్ని ఇచ్చేస్తుంది. అప్పుడు NH3గా అది లోపలికి వెళ్ళిపోతుంది, NH3 5. అంటే డబుల్ బాండ్ పోయింది, మెటల్ మీద 5 లైగాండ్సే ఉన్నాయి. ఆ 5 లైగాండ్సే ఉన్నప్పుడు 6th ప్లేస్లోకి ఎవరు వెళ్తారు, OH మైనస్ బేస్ అనేది లోపలికి వెళ్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ లైగాండ్ ప్లేస్లో కొత్త లైగాండ్గా ఎవరు సబ్స్టిట్యూషన్ జరుగుతున్నారు, OH మైనస్ జరుగుతుంది, ఇంకా వాటర్ మాలిక్యూల్ కాదు. కాబట్టి బేస్ హైడ్రాలసిస్ అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు, సబ్స్టిట్యూషన్ ఆఫ్ ligand present in octahedral complex compound with base is known as base hydrolysis అంటారు. బేస్ హైడ్రాలసిస్ ఏ మెకానిజం ఫాలో అవుతుంది, SN1CB మెకానిజం. ఏ ఆర్డర్ రియాక్షన్స్ ఎక్కువ, సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్. ఎందుకని అంటే ఇక్కడ రియాక్షన్ యొక్క స్పీడ్ అనేది రెండింటి యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రేట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ కాంప్లెక్స్ ఇంటూ OH. బేస్ కాన్సన్ట్రేషన్ మీద కూడా, అంటే బేస్ ఎంత ఎక్కువైతే రియాక్షన్ స్పీడ్ అంత ఫాస్ట్గా జరుగుతుంది. కాబట్టి బేస్ కాన్సన్ట్రేషన్ మీద కూడా రియాక్షన్ స్పీడ్ డిపెండ్ అయి ఉంటుంది. ఇది బేస్ హైడ్రాలసిస్ అన్నమాట. ఇక్కడ మనకి ఈ బేస్ హైడ్రాలసిస్లో మనకు ఒక ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది కదా, 5 కోఆర్డినేట్ ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది. మెటల్ చుట్టూ ఇది చూడండి, ఒక స్టేజ్ వచ్చేసరికి మెటల్ దగ్గర 5 లైగాండ్స్ మాత్రమే ఉంటాయి, 6వది ఉండదు. ఎందుకని, డబుల్ బాండ్ వచ్చింది కదా. దీని స్ట్రక్చర్ ఎప్పుడైతే ఒక లైగాండ్ మెటల్తో డబుల్ బాండ్ ఉండి 5 లైగాండ్సే మెటల్ చుట్టూ ఉన్నాయనుకోండి, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇలా. ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే ఒక లైగాండ్తో డబుల్ బాండ్ ఫామ్ చేసుకుని మిగతా 4 లైగాండ్స్తో సింగిల్ బాండ్స్ ఫామ్ చేసుకుని మొత్తం 6 బాండ్స్ ఉన్నాయి మెటల్కి, కాకపోతే 6 లైగాండ్స్ లేవు. ఆ 6 బాండ్స్ కూడా లేకుండా 5 బాండ్స్ 5 లైగాండ్సే ఉన్న స్టేజ్ వస్తుంది తర్వాత. అప్పుడు OH మైనస్ వచ్చి 6th లైగాండ్గా 6th బాండ్ ఫామ్ చేసుకుంటుంది. అర్థమైందా? ఈ వచ్చేటువంటి ఇంటర్మీడియట్ స్టేజ్ ఏదైతే ఉందో, డబుల్ బాండ్ వచ్చే స్టేజ్ ఏదైతే ఉందో అది ఈ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది అన్నమాట. ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. ఓకే, ఇది బేస్ హైడ్రాలసిస్ రియాక్షన్.